మార్నింగ్ లేచాను, వెయిట్ చూడాలనిపించట్లేదు. ఒకసారి చూద్దామా? వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు. ఇదంతా వాటర్ వెయిటే, 2 days లో దిగిపోతుంది. ఈ రోజు నాకు తప్ప మా టీం మొత్తానికి వర్క్ ఉంది. పాపం వాళ్ళ బాధ చూడలేక సైలెంట్ గా బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి వెళ్ళిపోయాను. బ్రేక్ఫాస్ట్ కి పెసరట్టు అండ్ బాయిల్డ్ ఎగ్స్. ఇంటర్లో OMR షీట్ మీద చేసిన ప్రాక్టీస్ ఏమో గానీ దోశలు రౌండ్ గా వస్తున్నాయి. మీరు కూడా ఫ్రీ చైతన్య వారి పారాయణాలు చదువుంటే మీలో కూడా ఈ టాలెంట్ ఉండే ఉంటుంది. అత్తయ్య గారు, మావయ్య గారు, మీ అమ్మాయి కనీసం తిన్న తర్వాత ప్లేట్ కూడా తీయట్లేదు. రోజు సాయంత్రం గంట సేపు ఉండే మీ ఫ్యామిలీ స్టాండప్ కాల్లో ఈ విషయాన్ని డిస్కస్ చేయండి. యువర్స్ ఫెయిత్ఫుల్లీ, మీ మంచి అల్లుడు. అట్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రియాక్షన్ చూడు ఎలా ఉంటుందో. వర్క్ లేదని నెట్ఫ్లిక్స్ యూట్యూబ్ అలాంటివి చూడకుండా పద్ధతిగా నా స్టెప్ కౌంట్ ఫినిష్ చేసుకున్నాను. లంచ్ కి సాలడ్ తినేసాను. ఈవినింగ్ ప్రోటీన్ తీసుకున్నాను. ఫ్రెష్ అయి పూజ చేశాను. జిమ్ కి వెళ్ళాను. ఈ రోజు లెగ్ డే. డిన్నర్ కి క్యారెట్, బీన్స్ అండ్ బాయిల్డ్ ఎగ్స్. సప్లిమెంట్స్ తీసుకున్నాను. టార్గెట్ ఫినిష్ చేశాను. ఈ రోజు మూవీ రికమెండేషన్ షట్టర్ ఐలాండ్. ఒక పిచ్చి ఆసుపత్రి నుండి ఒక పిచ్చిది తప్పించుకుందని పోలీసుల్ని పిలుస్తారు. నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్ అనుకుంటూ ఇన్వెస్టిగేట్ చేయడానికి మన డికాప్రియో బాబాయ్ వస్తాడు. పిచ్చి హాస్పిటల్ కదా, అక్కడ అందరూ కొంచెం ఆడ్ గా బిహేవ్ చేస్తారు. ఈ సినిమా ఒకసారి చూస్తే అర్థం కాదు, 2 సార్లు చూస్తే వదలబుద్ధి కాదు. చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఈ రోజుకి అంతే.